యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ట్రీట్మెంట్కి వెళ్ళాలి అన్న ఆప్షన్, అంటే ఆ టైం ఏ విధంగా ఉండాలి? ఫస్ట్ మేజర్ సిమ్టమ్ ఏముంటుంది అంటే ఆయాసం ఉంటుంది, అలసట ఉంటుంది, త్వరగా అలిసిపోవటం ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత మింగేటప్పుడు డిఫికల్టీస్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ సిమ్టమ్స్. అండ్ ఇవి కాకుండా కూడా రెగ్యులర్గా చాలామంది ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది కోవిడ్ తర్వాత, చాలామందికి మోస్ట్ ఆఫ్ అస్ యాన్యువల్ చెకప్స్ చేయించుకుంటున్నారు, ప్యాకేజీలు చేయించుకుంటున్నారు, ఇయర్కి ఒకసారి చేయించుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడన్నా మనకి చెక్ చేయించుకున్నప్పుడు బ్లడ్ హిమోగ్లోబిన్ ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంది అన్నప్పుడు మనంతటా మనం డైట్తో కరెక్షన్ చేసుకుందాము అన్నట్టు కాకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ కేటగిరీ ఆఫ్ ఎనీమియాలోకి వస్తుంది అని ఐడెంటిఫై చేసుకోగలిగితే దానికి మీరు ఒక ఫిజిషియన్ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే ఐడెంటిఫై చేసి ఇస్తారు మీకు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు లాంగ్ టర్మ్ సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, సో డాక్టర్ గారు, ఈ ట్రీట్మెంట్ అనేది మీరు అన్నట్టు గ్రూప్ వైజ్ ఇప్పటి వరకు చాలా ఎనీమియా గ్రూప్స్ చెప్పారు. ఆ గ్రూప్ వైజ్ మీరు చెక్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారా? అందరికి ఒకేలాంటి ట్రీట్మెంట్ ఉంటుందా? దీని గురించి చెప్పండి. ట్రీట్మెంట్ అండి, ఫస్ట్ ఏ గ్రూప్ అయినా సరే, ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే, పిల్లవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ లేడీస్ కానీ ఎవరైనా సరే ఎనీమియాని ఐడెంటిఫై చేసిన తర్వాత కాజ్ ఆఫ్ ఎనీమియా ఐడెంటిఫై చేస్తాము. ఇందాక నేను చెప్పినట్టు సివియారిటీ అంటే సివియర్ ఎనీమియా ఉంటుందా లేకపోతే మైల్డ్ ఎనీమియాలో ఉన్నారా. సివియర్ ఎనీమియా అయితే వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం పడుతుంది. మైల్డ్ ఎనీమియా అయితే అదేమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనుకోండి, దానికి సంబంధించిన సప్లిమెంటేషన్ ఇస్తూ ఉంటాం. సో వీళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటా సైమల్టేనియస్గా ఐడెంటిఫై చేయాలి. చాలామంది ఓపీడీకి వస్తూ ఉంటారు, సార్ బ్లడ్ ఎక్కిచ్చేయండి సార్, 2 యూనిట్లు బ్లడ్ ఎక్కిచ్చేస్తే పెరిగిపోతుంది, మాకు బాగానే ఉంటుంది, ఇప్పుడు ఇబ్బందిగా ఉంది, ఆయాసంగా ఉంది అని చెప్తూ ఉంటారు. బ్లడ్ పెరిగిన తర్వాత వాళ్ళు దీనికి కొంచెం వర్కప్ చేయాలి, కొన్ని బ్లడ్ టెస్ట్లు, కొన్ని సెట్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి, ఐడెంటిఫై చేస్తే మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అని రిక్వెస్ట్ చేసినా కొంతమంది కొంచెం హెసిటెంట్గా ఉంటారు. వాళ్ళు మళ్ళీ 1 ఇయర్కో 6 మంత్స్కో వెనక్కి వస్తారు, సార్ మళ్ళీ బ్లడ్ ఎక్కించుకున్నా కూడా 6 నెలలకి మళ్ళీ రక్తం తగ్గిపోయింది అని. అలాంటి వాళ్ళకి ఏంటంటే రీజన్ ఐడెంటిఫై చేయించుకొని దానికి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్. సో మీతో రూట్ కాజ్ కనుక్కోకుండా వాళ్ళందరూ వాళ్ళే వచ్చి బ్లడ్ ఎక్కించేయండి అంటారు? అవునండి. రక్తం ఎప్పుడైతే నేను చెప్పినట్టు ఈ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకున్నప్పుడు రక్తం 7 or 8 ఉన్నప్పుడు, సార్ దానికి సంబంధించిన డైరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి అంటారు. దానికి కొంచెం వర్కప్ అవసరం అమ్మా అని చెప్పినప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే కొంతమంది చేయించుకుంటారు, బట్ దెన్ కొంతమంది హెసిటెంట్గా ఉంటారు. ఈ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉండబోతుంది సార్? ప్రైమరీ ఈజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అండి, సివియర్ ట్రాన్స్ఫ్యూషన్ ఉన్నప్పుడు. అదే హిమరాయిడ్స్ లాంటి రీజన్ ఐడెంటిఫై అయింది అనుకోండి, వాళ్ళకి పైల్ సర్జరీ లాగా చేయటము, లేకపోతే గైనిక్ ప్రాబ్లం ఉందనుకోండి వాళ్ళకి వేరే హార్మోనల్ థెరపీస్ ఏమైనా ఇచ్చి ఆ బ్లీడింగ్స్ తగ్గించడమో ఇట్లాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ మెయిన్లీ ఈజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్.